బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బేరం కట్టారు. బెల్లంపల్లిలో 3 లక్షల రూపాయలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని స్థానిక లీడర్లకు ఫోన్లు చేస్తున్నారు. 3 లక్షల్లో వాటాలు ఎవరెవరికి పోతాయో కూడా లెక్కలేసి చెప్పారు. ఇద్దరు స్థానిక నేతల సంభాషణ ఇప్పుడు జిల్లాలో వైరల్ అవుతుంది. మంచిర్యాల డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ నాయకులతో బేరం కుదిరిందని ఆ ఇద్దరు లీడర్లు మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. డబ్బులు పంపిణీ చేయకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గెలిచేవాడు కాదని ఇద్దరు నేతలు ముచ్చటించుకున్నారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ చైర్మన్ ఏదైతే ఉందా సురేఖమ్మ పోస్ట్ అది మనకు వస్తుందా? మరి ప్రార్థనలు ఎందుకు చేస్తాను? బాబాయ్ చేసిండు, బాబాయ్ చేసిండు, కార్కు రామచంద్రన్న అందరు పెట్టుకున్నారు. అవునా కదా? మల్లన్న అందరు పెట్టిరు, కేవీ ప్రతాప్, రఘునాథ్ రెడ్డి అందరు. ఇప్పుడు ఇంతమంది పెట్టిరు. మరి బెల్లంపల్లి నుంచి ఎవరిది వేయండి చెప్పి రాజకీయాలు వేరు, సిటీ రాజకీయాలు వేరు. పని ఒకటే చెప్పి ఎవరిది వేయండి, ఎవరిది పోలేదు అని తప్పేస్తున్నారు. నేనేం చేసినా నాకున్న పరిచయాలతో ఏఐసిసి వాళ్ళతో మాట్లాడే చేసి నాకు ఏమైంది లింక్ దొరికింది. అడిగిన డబ్బులు ఏమైనా పెట్టుకుంటారా చెప్పండి. లాస్ట్ ఆ రోజు పోతున్నాయి ఫామ్. ప్రభాకర్ అన్న చేసిన చెప్తే ఏమైంది? ప్రభాకర్ అన్న లేదమ్మా ఓకే అన్నాడు. ఏడున్నా అంటే నేను హైదరాబాద్ రిటర్న్ అంటే ఇమీడియట్ నువ్వు మధ్యలో ఆగు నేను వస్తున్నా అని చెప్పి అందరి నుంచి పట్టుకుని హైదరాబాద్ పోయినాం. ఓకే వేసి ఆయన డీటెయిల్స్ అన్ని పంపి ఫార్వర్డ్ చేసినాం. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి పోయిన పేరు ఏకైక పేరు ఎవరిది? ప్రభాకర్ అన్న మాత్రమే పంపించిన. ఐదుగురు సురేఖమైన వాళ్ళందరితో పాటు ఇప్పుడు మనడు ఇప్పుడు ఎప్పుడు మా దీంట్లో కూడా వస్తారు టీవీలో. డబుల్ బెడ్రూమ్స్ అప్లై చేసుకున్నారు ఎవరైనా మీ వాటిలో? ఇప్పుడు నిన్న ఇయ్యాల ఇందిరమ్మ ఇల్లు కాదు నేను అడిగేది. డబుల్ అయితే ఒక ఇద్దరిని పేదవాళ్ళు ప్లస్ డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇద్దరిని చూడు, వాళ్ళకి వస్తుంది. 3 lakhs తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి కన్ఫర్మ్ చేసేది అంతే. వాటికి ఇద్దరి కంటే ఎక్కువ అవకాశం లేదు. ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఈ రోజు అప్లై చేయించు. పేదోళ్ళు అంటున్నా 3 lakhs ఎట్లా ఇక్కడ మనకి? పేదోళ్ళు అంటే అట్లా కాదు. పేదోళ్ళు అంటే పేదవాళ్ళు కట్టుకునే స్తోమత లేదు. కనీసం ఇల్లు లేకుండా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఉంటే అన్ని ఉంటాయి కానీ ఇల్లు లేకుండా ఇప్పుడు 3 లక్షలకి డబ్బులు పెట్టి మొత్తం కచ్చిన ఇల్లు 5 లక్షలు కాదు 10 లక్షలు అయితే మీరు ఇంటి దగ్గర కట్టుకోవడానికి. అవునా కదా? రెడీమేడ్ హౌస్ ఏదొస్తుంది? రెడీమేడ్ హౌస్ వాడు దానికి ఆ మాత్రం కొట్టాడు ఎలిజిబుల్ కాదు. అవునా కదా? మొత్తం బిజినెస్ మైండ్ ఆడోళ్ళది మనీ మైండ్ లాగా ఉంటది. అవునా కాదంటే రెండు కలిపితే సక్సెస్. ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ అవకాశం ఉన్నది చేస్తే ఒక ఇద్దరికి ఇల్లు ఇప్పితే ఆ పేరు మంచిగా వస్తుంది. నువ్వు కాకుంటే ఇంకోరు వస్తారు కంటే ఆ ప్లేస్ లకి. లేదు లక్ష్మణ్ పేరు వస్తాయంటే నేను అక్కడ 3 lakhs వాళ్ళని అడుగుతున్నా కూడా నాకు పేరు ఎక్కడ ఉంటది? ఇప్పుడు అన్నావు సారు హైదరాబాద్ సిటీలో తిరుగుతున్నాడు, అందరు సెకండ్ ఇచ్చు అంతే చేసుకుని కామన్. అక్కడ ఇక్కడ వేస్తే కామన్ కదా భయ అంటాను. మొన్న బండి కామన్ ఏంది బ్రాడ్ థింకింగ్ లేదు. చిన్న పిట్ట మా ఇంట్లో ఆలోచిస్తారు. సెకండ్ ఇస్తే తప్ప తప్ప నువ్వు కాదు పేపర్ లో రాసిన దానికి అంటున్నారు అంత తప్ప అని అడుగుతున్నారు. తప్పు కాదు ఎక్కడ అక్కడ తప్పు కాదు కావచ్చు ఆ కల్చర్ లో హై క్లాస్ కల్చర్. కానీ ఇక్కడ ఏంటిది? ఇక్కడ అట్లనే చూస్తారు కదా. అట్లాగే ఏరియాను బట్టి మనము ఉండాలి. ఏరియా మైండ్ సెట్ సైకాలజీ పీపుల్స్ ఎలా ఉన్నారు వాళ్ళ తగ్గట్టు మెదులుతేనే నువ్వు. ఇప్పుడు డిసిసి ఉన్నది రైట్. ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే బేరం పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఇప్పుడైతే ఇందాక మనం చూసిన వీడియో స్థానిక నేత అలాగే మహిళా నాయకురాలు ఫోన్ లో మాట్లాడిన సంభాషణ వీడియో అయితే ఒకటి బయటకు వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇవ్వాల్సిన ఇల్లులు వీరు మధ్యలో వాళ్ళు మనీ కావాలని చెప్పి ఇలా బేరం పెట్టారు. ఎలా చూడాలి దీన్ని? మంచిర్యాల జిల్లాలో కూడా డబుల్ బెడ్రూమ్ల అమ్మకానికి అయితే కాంగ్రెస్ నాయకులు అయితే బేరం పెట్టారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా 3 లక్షల రూపాయలు ఇస్తే కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామంటూ కూడా ఇద్దరి మధ్య నాయకులు అయితే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సంభాషణకు సంబంధించిన ఆడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా కూడా ఆ సంభాషణలో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా డిసిసి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏఐసిసి నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. బేరం కుదిరిందని కూడా చెప్పడం జరిగింది. ఆ పదవి కూడా బెల్లంపల్లికి సంబంధించిన ఒక నాయకుడికే తప్పకుండా వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఏదైతే గతంలోనే అనేక ఆరోపణలు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కూడా కాంగ్రెస్ నాయకులు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా మంది నిరుపేదల దగ్గర కూడా డబ్బులు తీసుకొని కేటాయించారు. చాలా మంది డబ్బులు ఇవ్వని వాళ్ళకు కూడా వాళ్ళ నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని కూడా ప్రతిసారి కూడా సోమవారం జరిగేటువంటి ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ జరిగేటువంటి ఫిర్యాదులకు కూడా జిల్లా కలెక్టర్ కలిసి కూడా బాధితుల గోడు వెళ్ళబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఏదైతే డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి సంబంధించి కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి నిరుపేదలు అయితే కూడా ప్రతి బస్సు నుంచి కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటూ కూడా ఆ నాయకుల సంభాషణ అయితే జరిగింది. అదేవిధంగా కూడా
స్థానిక గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కూడా వినోద్కు ఇక్కడ ప్రాబల్యం లేదు. ఆయన డబ్బులు పంపిణీ చేయకపోతే కూడా గెలిచేవాడు కాబట్టి భారీగా కూడా డబ్బులు పంపిణీ చేశారని కూడా ఆ నాయకులు మాట్లాడుకోవడం అయితే జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు సీరియస్ గా ఉన్నారు. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల పట్ల కూడా ఇటు అధిష్టానం కావచ్చు, అదేవిధంగా కూడా చర్యలు చేపట్టాలి, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక అవినీతి ఆరోపణలు అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. శాలిని, అరుణ్ కుమార్, అలాగే ఇందాక ఈ ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ ఆడియోలో మాట్లాడిన ఇద్దరు ఇటు స్థానిక నేతపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ ఏదైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయో జూబ్లీస్ లో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా స్థానిక నాయకులందరూ కూడా అక్కడ ప్రచారం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ దీని మరి చర్యలు తీసుకుంటారా లేదనైతే వేచి చూడాలి. కానీ ఖచ్చితంగా కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరిపై ఎవరైతే ఈ సమస్యకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి మహిళ, అదే విధంగా కూడా గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి మహిళ కావచ్చు, అదే విధంగా కూడా ఓబీసీ ఉపాధ్యక్షునిగా వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి మరొక నాయకుడు కూడా వీళ్ళిద్దరిపై కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, లేదంటే కూడా పార్టీ పరువు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా కాంగ్రెస్ నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.